ప్రభాస్ గారి 'రాజా సాబ్' నుంచి 'రెబెల్ స్టార్' అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో యూట్యూబ్‌లో అది ఇప్పుడు దూసుకుపోతుంది. అన్ని లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు అందరిని కూడా ఆకట్టుకుంటుంది. అంటే ఈ సాంగ్ రిలీజ్ చేయకముందు వాళ్ళు అఫీషియల్‌గా ఈ సాంగ్ రిలీజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పైన. 2000స్ లో మన 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారు ఎలా ఉండేవారో అలాంటి వైబ్స్ కనిపిస్తాయి ఈ సాంగ్ రిలీజ్ చేశాక అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే సాంగ్ రిలీజ్ అయ్యాక చూసిన తర్వాత నిజంగానే 2000స్‌లో ప్రభాస్ గారు ఎలా కనిపించారో అలా కనిపించారు ఈ సాంగ్‌లో. సో మనం ప్రభాస్ గారి జర్నీ చూసుకుంటూ వస్తే 'బాహుబలి' తర్వాత అంటే 'బాహుబలి' నుంచి చూసుకుంటూ వస్తే ఆయనకు ఇటువంటి సాంగ్ దొరకడం అనేది ఈ 'బాహుబలి' నుంచి ఇప్పటి వరకైతే లేదు. సో ఈ 'రాజా సాబ్‌లో' ఈ సాంగ్ ద్వారా మాత్రమే కలిగిందని చెప్పుకోవాలి. సాంగ్ కూడా అదిరిపోయింది. ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్, ఆయన ఎనర్జిటిక్ డాన్సు, ఆయన డ్రెస్సింగ్ స్టైలు ఇవన్నీ కూడా ఒక్కసారి ఓల్డ్ ప్రభాస్ గుర్తొచ్చేస్తని చెప్పుకోవాలి. సో అప్పట్లో 'డార్లింగ్' సినిమాలో ప్రభాస్ గారు ఎలా ఉండేవారు, 'మిస్టర్ పర్ఫెక్ట్‌లో ఎలా ఉండేవారు, 'మిర్చిలో' ఎలా ఉండేవారు, ఇలా అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ సాంగ్ చూస్తే మనకు ఆ ఓల్డ్ వైబ్స్ అయితే కనిపించాయి. సో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో 2000స్‌లో ఎలా ఉండేవారో ప్రభాస్ గారు అలా కనిపిస్తారో అటువంటి వైబ్స్ వస్తాయని చెప్పేసి ఆ ప్రామిస్‌ని మాత్రం నిలబెట్టుకున్నారని చెప్పుకోవాలి. సో సాంగ్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే సాంగ్ చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రభాస్ గారి లుక్స్, ప్రభాస్ గారి డాన్సు, ఆయన డ్రెస్సింగ్ స్టైలు 'రెబెల్‌లో' మనం చూసాం. అప్పట్లో ఆయన డ్రెస్సింగ్ స్టైల్‌కి అది ఒక ఫ్యాన్ బేస్. అప్పటినుంచి ఆ డ్రెస్‌కి ఆయన వేసే ఆ స్టైల్‌కి అందరూ కూడా అడిక్ట్ అయిపోయి మార్కెట్‌లోకి వచ్చిన ఆ బ్రాండ్స్ విపరీతంగా అమ్ముడుపోయిన సందర్భాలు మనం 'రెబెల్' టైమ్‌లో చూసాం. సో అటువంటి డ్రెస్సింగ్ స్టైల్ మళ్ళీ ఇందులో ఈ సాంగ్‌లో కనిపించింది. 'రెబెల్ స్టార్' పాన్ ఇండియాలోని నంబర్ 1 బ్యాచ్‌లర్ అని చెప్పేసి అలా అద్భుతం మంచిగా లిరిక్స్ కూడా రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. సో ఆయన ప్రభాస్ గారికి తగ్గట్టుగానే ఈ లిరిక్స్ రాసి రిలీజ్ చేయడం జరిగింది. సో తమన్ గారి మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. సో చాలా ఫ్రెష్‌గా అనిపించింది ఈ సాంగ్. మనం 'బాహుబలి' తర్వాత చూసుకుంటే 'బాహుబలి 1', 'బాహుబలి 2' అలాగే మనకు 'రాధేశ్యామ్' కావచ్చు, 'సాహో' కావచ్చు, 'సలార్' కావచ్చు, 'కల్కి' కావచ్చు, 'ఆదిపురుష్' కావచ్చు. ఇవన్నీ సినిమాల్లో ప్రభాస్ గారు ఇది మిస్ అయ్యారు. సో ఆ మిస్ అయింది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ 'రాజా సాబ్' ఈ 'రెబెల్ స్టార్' సాంగ్ ద్వారా మనకు కలిగిందని చెప్పుకోవాలి. అంటే ఇన్నాళ్ళు ఆయన 'బాహుబలి' తర్వాత నుంచి చూసుకుంటూ వస్తే ఒక ఒక ప్రపంచంలో ఉంటారు. ఒక గాలిలో ఉన్నట్టుగా ఉంటారు. నేల మీద నడిచే సినిమాలు ఆయన చేయలేదు. అలా గాలిలో ఉన్న సినిమాలు చేశారు. అంటే ఆయన కోసం ఒక సెపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 'బాహుబలి' సినిమా కోసం మాహిష్మతి నగరాన్ని సృష్టించారు. అలాగే 'సాహో' సినిమా కోసం వాజే సిటీని నిర్మించారు. 'సలార్' సినిమా కోసం కాన్సార్ నిర్మించారు. ఇక 'ఆదిపురుష్'లో అది అక్కడ త్రేతాయుగంలో నడుస్తూ వస్తుంది. ఇక 'కల్కిలో' అది పోస్ట్ అపోకలిప్టిక్ అంటే ప్రపంచ వినాశనం తర్వాత ఎలా ఉంటుందనేది అదొక ప్రపంచంలో నడుస్తూ ఉంటుంది. ఇక 'రాధేశ్యామ్' అది కూడా ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. సో అలా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఒక గాలిలో నడిచే సినిమాలు మాత్రమే ఆయన చేసుకుంటూ వచ్చారు. సో ఆయన డాన్స్ మనం మిస్ అయ్యాం. ఆయన కామెడీ టైమింగ్ మిస్ అయ్యాం. ఆయన లుక్స్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ కూడా ఈ త్రూఅవుట్ ఈ సినిమాల ద్వారా మనం మిస్ అవ్వడం జరిగింది. సో ఒకప్పుడు ప్రభాస్ గారి సినిమాలు ఎలా ఉండేవో మనం చూసాం. 'ఈశ్వర్' నుంచి మొదలు పెడితే ఆ తర్వాత 'ఛత్రపతి' కావచ్చు, 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్', 'మిర్చి' ఇలా చాలా సినిమాల్లో ఆయన లుక్స్‌కి, ఆయన పర్సనాలిటీకి, ఆయన డాన్స్‌కి, ఆయన కామెడీ టైమింగ్‌కు వీటన్నిటికి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో 'బాహుబలి' తర్వాత ఇప్పటివరకు వచ్చిన ఈ సినిమాల్లో వాటన్నిటిని కూడా మిస్ అయిపోయాం. అయితే ఇది ప్రభాస్ గారు కూడా గమనించి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలు కూడా చూసుకుంటే అది 'సలార్ 2' ఉంది, 'కల్కి 2' ఉంది, 'స్పిరిట్' ఉంది, 'ఫౌజీ' ఉంది. ఇలా ఈ సినిమాల్లో కూడా దాదాపు ఇటువంటి ఒక ప్రపంచాల్లో గాలిలో నడిచే సినిమాల్లాగానే ఇవి కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలా పాన్ ఇండియన్ మార్కెట్‌ని టార్గెట్‌లోకి తీస్తున్న సినిమాలు కాబట్టి సో ఆ స్థాయిలో అలా మరొక ప్రపంచంలో నడిచే సినిమాలుగా మాత్రమే ఇవి ఉండబోతున్నాయి. సో మరి ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ కావచ్చు, లేకుంటే ఆయన వింటేజ్ స్టెప్స్ కావచ్చు, వింటేజ్ కామెడీ టైమింగ్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మిస్ అవుతున్న అభిమానుల కోసం అని చెప్పేసి ఆయన 'రాజా సాబ్' ఒప్పుకున్నారు. అయితే ఇది ఒప్పుకున్నప్పుడు ఇది పాన్ ఇండియా సినిమాగా కాకుండా లోకల్ మార్కెట్‌ని అడ్రెస్ చేస్తూ ఈ సినిమా తీద్దాం, తొందరగానే రిలీజ్ చేసేద్దాం. అలా ఒక లోకల్ మార్కెట్ సినిమా మాదిరిగానే ఈ సినిమా ఉండాలన్నట్టుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ప్లానింగ్ మాత్రం అలా మొదలుపెట్టారు గానీ ఈ సినిమా మేకింగ్ కావచ్చు,
ప్రభాస్ గారి మార్కెట్ కావచ్చు, ఇవేవి కూడా దాని లోకల్ మార్కెట్ సినిమాగా మాత్రం పోయాయి. అవి కూడా ఫారినర్ మార్కెట్‌ని కూడా అడ్రెస్ చేయడం మొదలుపెట్టింది. అది ప్రభాస్ గారికి ఉన్న మార్కెట్ కావచ్చు. సో, అంటే 'సాహో' సినిమా మన దగ్గర ఆడలేదు గానీ సౌత్‌లో మాత్రం బాగా ఆడిపోయింది. అక్కడ కలెక్షన్స్‌లలో దుమ్ము దులిపేసింది. సో, మన వాళ్ళకి పెద్ద కనెక్ట్ అవ్వలేదు. అలాని ఫ్లాప్ అని కాదు. మంచి ఒక యావరేజ్ ఫిల్మ్‌గా, ఒక హిట్ ఫిల్మ్‌గా మాత్రమే నిలిచింది గానీ, సో 'బాహుబలి' తరువాత వచ్చిన ప్రభాస్ గారి సినిమా ఏ రేంజ్‌లో వెళ్ళాలో, ఆ రేంజ్‌లో అయితే వెళ్ళలేకపోవడం మనం చూసాం. సో, అలా ప్రభాస్ గారి మార్కెట్ నార్త్‌లో ఎంతుందో మనం 'సాహో' సినిమాతో మనం చూసాం. సో, అందుకోసం ఇప్పుడు 'రాజసాబ్' కూడా లోకల్ మార్కెట్‌ని అడ్రెస్ చేసుకొని తీద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఆయన మార్కెట్ మాత్రం అందుకు ఊరుకోలేదు. సో, దాన్ని ఫారినర్ మార్కెట్‌గా మాత్రం తీసుకెళ్లేలా అయిపోయింది. అది ఆటోమేటిక్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాత్రమే అయింది. సో, వాళ్ళు కూడా ఇక భారీ బడ్జెట్ పెట్టారు. ఆ వీఎఫ్ఎక్స్ కోసం, వాటి కోసం. సో, అలా లోకల్ మార్కెట్‌గా తీద్దామనుకున్న సినిమా ఫారినర్ మార్కెట్‌గానే మారిపోయింది. అయితే ఇన్నాళ్ళు ఈ సినిమాల్లో ప్రభాస్ గారి లుక్స్ కావచ్చు, ఇన్నాళ్ళు మనం ఏదైతే మిస్ అయ్యామో అవన్నీ కూడా మరి ఇందులో ఉంటాయా? మళ్ళీ ఇది ఫారినర్ సినిమా, మళ్ళీ ఆయన కోసం ఒక సెపరేట్ ప్రపంచాన్ని, ఆయన గెటప్స్‌ని ఇవన్నిటిని కూడా మార్చేయాల్సిన వస్తుందా అని ఒక థాట్ వచ్చినప్పుడు, సో, వాళ్ళు రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, గ్లింప్స్ కావచ్చు, వరుసగా రిలీజ్ చేస్తూ వచ్చారు కదా! సో, వాటిలో వింటేజ్ ప్రభాస్ గారైతే కనిపించేశారు. అంటే ఆయన సరదాగా, జాలీగా అలా డైలాగులు విసురుతూ, ఫైటింగ్స్ చేస్తూ, సరదాగా ఫన్నీగా మాట్లాడుతూ, సాంగ్సు, హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం ఎలా చూసామో అన్నీ కూడా ఇప్పుడు 'రాజసాబ్‌లో' మనకు కనిపించాయి. సో, అలా వింటేజ్ ప్రభాస్ గారు కనిపించేశారు. 'సలార్' సినిమాలో ఆయన డైలాగ్స్ అయితే ఎంతసేపు ఉంటాయో, దానికి సెపరేట్‌గా ఒక వీడియో వైరల్ అయ్యి షాక్ అయిపోయింది. అంటే అసలు ప్రభాస్ గారికి అంటే డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది గానీ మాత్రం ఆయన డైలాగ్ వర్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అలా అలాంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు 'రాజసాబ్‌లో' మాత్రం వీటన్నిటిని కూడా అంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నిటిని బ్రేక్ చేస్తూ మరొకసారి ఓల్డ్ ప్రభాస్ గారిని, వింటేజ్ ప్రభాస్ గారిని చూపించే ప్రయత్నం అయితే 'రాజసాబ్' ద్వారా జరుగుతుంది. అది ప్రభాస్ గారి అభిమానులకైతే అలరిస్తుంది కంపల్సరీగా కూడా. సో, అందుకోసమే ప్రభాస్ గారి ఇప్పుడు ఈ ఫారినర్ సినిమాలు ఇప్పటివరకు వచ్చినాయి కావచ్చు, లేకుంటే ఇక మీదట రాబోయే ఈ అన్ని సినిమాల్లో కావచ్చు, 'రాజసాబ్' మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా, ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంటూ ఉంటుంది. సో, ఇన్నాళ్ళు మనం ప్రభాస్ గారు చేసిన ఈ ఫారినర్ సినిమాల్లో ఏదైతే ఆయన గత సినిమాల్లో మిస్ అయినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు 'రాజసాబ్‌లో' ఉంచబోతున్నారు కాబట్టి ఇది స్పెషల్ మూవీగా మనకు కనిపించబోతుంది. సో, అందుకే సాంగే నిదర్శనం. ఆ 'రెబెల్ స్టార్' సాంగ్‌లో ఆయన స్టెప్స్ కావచ్చు, సో, ఆయన స్టెప్పులేసి ఎన్ని రోజుల ఉందో, ఆయన స్టెప్పుల్ని చూసి ఎంత కాలమైందో, ఎప్పుడో 'బాహుబలి' కంటే ముందు ఆయన ఈ రకంగా స్టెప్పులేశారు. 'బాహుబలికి' 5 సంవత్సరాలు కేటాయించారు. అది 2014లో వచ్చిందంటే, మనం ఎప్పుడో జమాన్‌లో చూసాం ఆయన స్టెప్స్. అప్పటినుంచి ఇప్పటి వరకు మనం మిస్ అవుతూ వచ్చాం. అది ఇప్పుడు ఆహ్, ఈ 'రెబెల్ స్టార్' సాంగ్‌లో అయితే కనిపించింది. ఇక ఆయన ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన కోసం అది ఆయన స్టైల్ 'రెబెల్‌లో' ఎలా ఉండేదో ఆ స్టైల్‌లో ఆయన మొత్తం కూడా అవుట్‌ఫిట్ అయితే ఉండడం చూసాం. సో, ఈ మధ్య కాలంలో అసలు అటువంటి అవుట్‌ఫిట్ ఆయన ఏయలేదు. మనం 'రాజుల కాలంలో' సినిమా కాబట్టి మనం 'బాహుబలి' సినిమాలో ఆ గెటప్ ఏయాల్సొచ్చింది. ఆ తరువాత 'రాధేశ్యామ్‌లో' కొంతగా కనిపిస్తాయి గానీ, అలాగే 'సాహోలో' కనిపిస్తాయి. 'సాహోలో' చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు గానీ, ఇలా ఈ రేంజ్‌లో అంటే 'రెబెల్' టైమ్‌లో ఎలా ఉండారో అలా మాత్రం ఇందులో 'రాజసాబ్‌లో' మాత్రమే కనిపించాయి. సో, అలా అందుకోసమే ఇది ప్రభాస్ గారి అభిమానులకు గావచ్చు, ప్రభాస్ గారికి గావచ్చు ఒక స్పెషల్ మూవీగా అయితే నిలుస్తుంది. ఇన్ని పానినియన్ సినిమాల మధ్య ఇది ఒక పానినియన్ సినిమా. తన వింటేజ్ స్టైల్‌ని గుర్తు చేస్తూ వస్తున్న సినిమా గాబట్టి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది. సో, అలా 'రాజసాబ్' నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గావచ్చు, గ్లింప్స్ గావచ్చు దాన్ని ఆకట్టుకున్నాయి. ఇది ఒక ఫస్ట్ టైమ్ మళ్ళీ ఆయన హర్రర్ కామెడీ ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని జోనర్స్ ఆయన ట్రై చేస్తూ వచ్చారు. ఇప్పుడు హర్రర్ కామెడీ అయితే పట్టేసారు. సో, మన మార్కెట్‌లో అయితే హర్రర్ కామెడీకి మంచి మార్కెట్ ఉంది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మనకు 'లారెన్స్' గారి సినిమాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. ఆయన మొత్తం 'ముని' సిరీస్ అని చెప్పుకోవాలి. 'ముని' సిరీస్ మొత్తం కూడా ఆయన సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది హర్రర్ కామెడీకి. ఇప్పుడు ఈ సినిమా కూడా హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తుంది. మళ్ళీ అక్కడ ప్రభాస్ గారి ఇమేజ్ తోడవుతుంది ఆ సినిమాకి. సో, అలాంటి ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పానినియన్ రేంజ్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది. సో, అది ప్రభాస్ గారి ఇమేజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాకే ఒక స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకి వచ్చినంత కలెక్షన్స్ ఫస్ట్ రోజైతే వచ్చేస్తాయి. అంతటి ఇమేజ్ ఆయనకుంది. సో, ఆ నేపథ్యంలో మంచి మార్కెట్ ఉన్న సబ్జెక్ట్‌ని తీసుకున్నారు. ఆయన ఫస్ట్ టైమ్ హర్రర్ కామెడీ ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మాత్రం ఒక స్పెషల్ మూవీగా ఖచ్చితంగా నిలుస్తుంది. ఒక 'చంద్రముఖి' రజనీకాంత్ గారి సినిమా అది ఇప్పుడొచ్చినా కూడా టీవీలలో అలా కళ్ళార్పకుండా చూసేసిన పరిస్థితి ఉంది. సో, అంత ఆహ్,
అంటే అద్భుతంగా అప్పట్లో సినిమా వచ్చింది 'చంద్రముఖి' సినిమా. సో, దాని గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో, అటువంటి ఒక వైబ్స్ ఇప్పుడు 'రాజాసాబ్‌కి' అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం జనవరి 9థ్ రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నారు. ఓల్డ్ ప్రభాస్ గారిని, వింటేజ్ ప్రభాస్ గారిని అయితే చూపించేశారు. ఆయన లుక్స్, ఆయన డాన్స్, ఆయన స్టెప్స్, ఆయన ఎనర్జిటిక్ స్టెప్స్ ఇవన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ పడక ఆయన చాలా కాలం అయిపోయింది. సో, ఒక్కసారి ప్రభాస్ గారి అభిమానులని అలా 2000లోకి టైం బ్యాక్‌కి తీసుకెళ్ళి ఎత్తేసారు మూవీ మేకింగ్ అంతా. సో, అక్కడ ఉండి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి మూవీ కూడా ఆద్యంతం ప్రభాస్ గారి వింటేజ్ స్టైల్‌ని గుర్తుకు తెస్తూ నడవాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. ఆ ట్రైలర్‌లో మనం చూసాం ఆయన కామెడీ టైమింగ్స్ ఇవన్నీ కూడా. సో, అవి సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇది ప్రభాస్ గారి అభిమానులకైతే ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుంది. సో, అలా లోకల్ మార్కెట్‌ను అడ్రెస్ చేస్తూ ప్రభాస్ గారి అభిమానుల కోసమే తీసిన సినిమా ఇది. ఇలా పాన్ ఇండియన్ మార్కెట్‌గా ఎదిగింది. సో, అయినా కూడా ఆయన తన వింటేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదలకుండా ఈ సినిమాలో ఉంచబోతున్నారు. సో, ఖచ్చితంగా ఇది అందరికి ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుంది ప్రభాస్ గారి అభిమానులందరికి కూడా. సో, మరి చూద్దాం జనవరి 9థ్‌న మన వింటేజ్ ప్రభాస్ గారిని మరొకసారి గుర్తు తెచ్చుకునే సినిమా ఇది అవుతుంది కాబట్టి 'రాజాసాబ్' మాత్రం ఖచ్చితంగా ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుంది ఆయన కెరీర్‌లో. ప్రభాస్ గారి అభిమానులకు కూడాను. మరి వెయిట్ చేద్దాం జనవరి 9థ్‌న ఎలా ఉండబోతుందని చెప్పేసి. 'రెబెల్ స్టార్' సాంగ్‌కు మాత్రం థియేటర్‌లో ఖచ్చితంగా ఇక ఆయన స్టెప్పులేయడమే కాదు, చాలా రోజుల తర్వాత ఇప్పుడు అభిమానులతో కూడా థియేటర్‌లో ఆయన స్టెప్పులేయిస్తారు. సో, ఆయన స్టెప్పులేసి చాలా కాలం అయిపోయింది గదా! అప్పుడు అభిమానులు అప్పట్లో ఏసేవారు. మరి ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. అభిమానులు కూడా ఆయన స్టెప్పులకు వాళ్ళు స్టెప్పులేయడం. ఇప్పుడు ఏయబోతున్నారు. తమన్ గారు మ్యూజిక్ కూడా అదరగొట్టేసారు కాబట్టి ఈసారి థియేటర్‌లో ఈ సాంగ్‌కి డాన్సులు చేస్తారు. ఇక ఫస్ట్ సింగిల్ మాత్రమే ఇది. ఫస్ట్ సింగిల్ మాత్రమే కాబట్టి ఇంకా చాలా సాంగ్స్ వచ్చేవి ఉన్నాయి. అవన్నీ కూడా మరి ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్‌ని, వింటేజ్ వైబ్స్‌ని గుర్తుకు తెచ్చేలా ఉండాలని చెప్పేసి అందరూ కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. అలా అయితే ఉంటుంది. సో, ఆ రకంగా 'రాజాసాబ్' మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. చూద్దాం జనవరి 9థ్‌న ప్రభాస్ గారి ఒక వింటేజ్ స్టైల్, వింటేజ్ వైబ్ ఇచ్చే ఒక 'రాజాసాబ్' మూవీని వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. థాంక్ యూ సో మచ్.